గోపాల్ సాముద్రికం వీక్షకులకు నమస్కారం. గోపాల్ సాముద్రికం అధ్యయనంలో భాగంగా అదృష్ట రేఖ గురించి అనేక విషయాలు మనం తెలుసుకుంటూ, అదృష్ట రేఖ ఇతర రేఖలు గుర్తులతో కలిసినప్పుడు ఏ విధమైనటువంటి ఫలితాలను మనం అంచనా వేయచ్చు అనేటువంటిది మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. అదృష్ట రేఖ ఈ స్పష్టంగా ఉండి దీన్ని ఇతర గ్రహస్థానాల నుంచి కానీ ఇతర రేఖల నుంచి కానీ వచ్చేటువంటి ఇన్ఫ్లుయెన్స్ లైన్స్, అంటే ఆటంకాలు కలిగించేటువంటి క్రాస్ లైన్స్, దీన్ని బ్రేక్ చేసినా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇవి క్రాస్ లైన్స్ ఎప్పుడు కూడా మనం అంచనా వేయటానికి జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఒక క్రాస్ లైన్, ఇన్ఫ్లుయెన్స్ లైను ఈ స్థానం నుండి, అంటే ఇక్కడ కుజస్థానము శుక్రస్థానంకు మధ్య నుండి ఇలా వచ్చి ఈ రేఖను ఖండించింది అనుకుందాం. ఇలాగా క్రాస్ లైన్ ఖండించినటువంటి వయసున, ఈ వయసుని ఇక్కడ మనం అంచనా వేయాలి. ఈ జీవిత రేఖ మీద ఇలా వచ్చినటువంటి వయసున ఈ రెండు సమయాల్లో కూడా ఈ రేఖ క్రాస్ లైన్ ఆటంకాన్ని కలిగిస్తుంది కనుక ఆ వ్యక్తి యొక్క అభివృద్ధిలో ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది, అసౌకర్యము, సంపద, తన యొక్క హోదా స్థాయిల్లో కొన్ని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ క్రాస్ లైన్స్, ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ ఏ ప్లేస్ నుంచి వస్తున్నాయి అనేటువంటిది కూడా మనం గమనించాలి. ఇక్కడ శుక్రస్థానం నుంచి వచ్చి ఇది కట్ చేసిన, అలాగే ఈ కుజస్థానము నుండి దీన్ని ఖండించిన, ఈ కుజస్థానము శుక్రస్థానము ప్రధానంగా ఈ మధ్య భాగము కుటుంబ స్థానము, బంధుస్థానము అని అంటాము. ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ అదృష్ట రేఖను ఖండించినప్పుడు ఈ ఆటంకానికి తన యొక్క ఆలోచనలో బలహీనత మరియు ఇతరుల యొక్క ప్రభావము, అంటే ఎవరో ఒక ఈ కుటుంబ సభ్యులు వారి వలన ఈ ఆటంకాలని ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. అదే ఈ ఒకటో కుజస్థానం నుండి వచ్చినటువంటి క్రాస్ లైన్స్ దీన్ని ఖండించినప్పుడు ఆ వయసున ఈ కుజస్థానము వృత్తిపరమైన ఉద్రేకపరమైనటువంటి చర్యల వలన ఈ ఆటంకాలను ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ చంద్రస్థానం నుంచి వచ్చినటువంటి క్రాస్ లైన్ దీన్ని బ్రేక్ చేసిన, చంద్రస్థానము సహజంగా ఇది స్త్రీ మాతృకారకమైనటువంటి స్థానము. స్త్రీల వలన వారితో ఉండేటువంటి పరిచయాల వలన వచ్చినటువంటి సమస్యలతో ఈ జీవితంలో ఆటంకం ఏర్పడవచ్చు. లేదా ఇది ఇక్కడ ప్రయాణాలు, ఇతర దేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలని ఈ చంద్రస్థానంలో ఉండేటువంటి క్రాస్ లైన్ చెప్తుంది. క్రాస్ లైన్ ఎక్కడి వరకే ఉండాలి, కానీ అది ఈ అదృష్ట రేఖను కట్ చేస్తే మళ్ళీ అది ఆటంకం అవుతుంది. ఏది ఏమైనా ఈ ఇన్ఫ్లుయెన్స్ లైన్స్ పాలన రేఖలు అంటాం. ఇవి ఎక్కడి నుంచి ప్రారంభమైనా అదృష్ట రేఖను బ్లంట్గా ఇలాగ ఆటంకపరుస్తూ ఉంటే ఆ సమయంలో ఈ యోగము, అదృష్టము, ధనము, సంపద, వారి యొక్క ఔన్నత్యము, వీటన్నిటిలో కూడా ఎంతో కొంత ఆటంకము, స్పీడ్ బ్రేకర్లు లాంటివి ఇవి. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు మధ్యలో స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు
మన యొక్క వేగము ఎలా తగ్గిపోతుందో ఆ విధంగా ఈ స్వీయ అభివృద్ధిలో అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వయసును, వచ్చినటువంటి క్రాస్ లైన్ వచ్చినటువంటి స్థానము, అవి ఇతర రేఖలతోటి కలిసి ఉండేటువంటి విషయాన్ని మనం గమనించి ఫలితం చెప్పవలసి ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖను, ఈ పలుకుబడి రేఖలు అదృష్ట రేఖ వరకు వచ్చి క్రాస్ చేసి తదుపరి ఊర్ధ్వముఖంగా వెడలినప్పుడు, అంటే ఈ సపోర్ట్ అవుతున్నప్పుడు, లేదా కొంత దూరం ఇలా వెడలి ఆ తదుపరి దీంట్లోంచి ఇది ఊర్ధ్వరేఖ కింద మారినప్పుడు, ఈ కంటిన్యూటీ ఉంటే, ఇటువంటి సందర్భంలో ఆ వయసున వీరి యొక్క ప్రభావము వలన కొంత ఆటంకం ఏర్పడిన తదుపరి క్రమానుగతమైనటువంటి అభివృద్ధికి అవకాశం ఉంటుంది. అంటే కొంతమంది ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు. కలిగించి తదుపరి వారితోటి కలిసి సమస్యలను పరిష్కరించుకుని మరలా మన ఆర్థికంగాను, వృత్తి వ్యాపార రీత్యా మళ్ళీ అభివృద్ధిలోకి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి, దృఢంగా ఉండి, గురుస్థానంలో ఒక స్టార్ ఉన్నప్పుడు, గురుస్థానంలో నక్షత్ర గుర్తు, గురు గ్రహము ఉన్నతంగా ఉంటే సహజంగా ఇటువంటి గుర్తు కలిగినటువంటి వ్యక్తులు ఉన్నతమైనటువంటి స్థితికి, ఉన్నతమైనటువంటి పదవులకి, వారి యొక్క స్థాయిని పెంచుకుంటూ పదవి కానీ, అధికారము కానీ, హోదా కానీ మనం చూస్తూ ఉంటాము సమాజంలో. ఈ ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులు, తర్వాత ఈ వివిధ పరిశ్రమలు, సంస్థలు, తర్వాత ప్రభుత్వేతర రంగాల్లో ఆధిపత్యం వహించేటువంటి సెక్రటరీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు చాలామంది మనకు కనిపిస్తూ ఉంటారు. ఇలాగా అదృష్ట రేఖ స్పష్టంగా ఉండి, ఇతర రేఖలు కూడా క్లియర్గా ఉండి, ఇక్కడ ఒక 2 చేతులను గుర్తున్నప్పుడు ఇది ఒక శుభ గుర్తు. అయితే కొంతమంది చేతుల్లో ఈ శుభ గుర్తు నుండి వచ్చినటువంటి దీన్ని తాకుతూ ఉన్నటువంటి ఒక దిగువ రేఖ, ఇన్ఫ్లుయెన్స్ లైను, ఇది క్రమంగా ఇలా విస్తరించి అదృష్ట రేఖను ఖండించిన, ఈ యోగము వలన వచ్చిన, లేకపోతే అధికారము వలన వచ్చిన గర్వంతో, దురాశతోటి ఇంకా పెద్ద పెద్ద పనులు చేయాలనేటువంటి సంకల్పంతో కొన్ని సందర్భాలలో ఇది దిగువ రేఖ అయిపోతుంది. ఇది క్రాస్ లైన్ అయింది, తదుపరి కిందకి దిగుతోంది. అంచేత ఉన్నత భావాల నుంచి క్రమంగా అధమ భావాల్లోకి వచ్చి కొన్ని చేయకూడని పనుల్లో తమ అధికారాన్ని, హోదాని వినియోగించుకుని అపనిందలు, ఈ అవినీతి కార్యక్రమాల్లో పాల్పంచుకుంటూ తమ యొక్క సంపదను కోల్పోయి దురదృష్టవంతులుగా మిగిలిపోతూ ఉంటారు. ఇది ఏ వయసులో ప్రారంభమైంది? దీనికి ఇది కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని కొంతమంది మనం చూసినప్పుడు, ఇది ఇండివిజువల్గా ఉంటే నక్షత్రం అది సమస్య కాదు. ఏంటంటే వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ ఏ క్రాస్ అయినా ఉన్నా ఆ క్రాస్ అంతవరకే పరిమితం అవ్వాలి ఈ అదృష్ట రేఖకి. కానీ ఈ కీర్తి ప్రతిష్టలు, హోదాతోటి వచ్చినటువంటి ఆ పలుకుబడిని వినియోగించుకొని దిగువ రేఖ అంటే నీచ స్థితికి అది దిగిపోతూ అంతవరకు ఉన్నటువంటి అదృష్టాన్ని, సంపదను కోల్పోయే విధంగా అది ప్రేరేపణ జరుగుతుంది. ఇటువంటి గుర్తు మనం గమనించినప్పుడు వారి యొక్క శిరోరేఖ, హృదయ రేఖలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఆ సమయంలో, ఆ వయసులో వీటి మీద కూడా ఏదైనా
వ్యతిరేక గుర్తులు కనిపించినా, అదే సమయంలో ఆ వయసులో జీవిత రేఖ మీద బలహీనతలు కనిపించినా, ఈ సంపదను, యోగాన్ని, పలుకుబడిని కోల్పోవటమే కాకుండా ఆ వయసులో అనారోగ్యం పాలు కూడా అవుతూ ఉంటారు. వీరిని మన సమాజంలో చూస్తూ ఉంటాం అక్కడక్కడ. మనం వారి హస్తాలు పరిశీలించినప్పుడు ముందుగా చూసినా, మనం సూచించినా దీని యొక్క తీవ్రత హెచ్చుగా ఉన్నప్పుడు వారు భావాల్ని మార్చుకునేటువంటి స్థితిలో ఉండరు. ఆ విధంగా కొనసాగుతూ ఉంటారు. ఇవన్నీ కూడా కర్మగతమైనటువంటి అంశాలు. కర్మ ప్రేరణతోటి జరుగుతుంది కనుక ఈ బీజాలు అలా ఏర్పడతాయి. మనం ఈ బీజాల్లో ఉండేటువంటి ఈ వ్యతిరేకమైనటువంటి భావాలని, యోగాలను మనం ఈ క్షేత్రము అంటే అరచేతిలో ఉండేటువంటి స్వభావము, స్వరూపము, రంగు వాటిని కూడా పరిగణలోకి తీసుకుని మనం చెప్పినప్పుడు కొంతవరకు వాటి నుంచి బయటకు పడటానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి చేతుల్లో కొంతమంది చేతుల్లో ఈ అదృష్ట రేఖ చాలా స్పష్టంగా ఉన్న ఏదో ఒక ప్రాంతంలో ఐలాండ్ కలిగి ఉంటే, అంటే ఈ ద్వీప చిహ్నము, ఇటువంటి ద్వీప చిహ్నము కలిగినటువంటి వ్యక్తుల యొక్క చేతిలో ఇక్కడ గురుస్థానములో ముందు చెప్పుకున్నట్లు గురుస్థానములో నక్షత్రం ఉన్న మంచి యోగాన్ని ఇస్తుంది, అధికారాన్ని ఇస్తుంది, పదవిని ఇస్తుంది. అయితే దీని నుంచి వచ్చిన క్రాసులైన ఈ ఐలాండ్ని తాకితే ఇది ఇంకా మరికొంత అవయోగాన్ని తెలియజేస్తుంది. తమకంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులు, తమకంటే సంపద కలిగినటువంటి వ్యక్తులు సాంగత్యములో ఈ అధికారాన్ని, హోదాని వినియోగించుకుని ఇంకా మరింత సంపదను కూడబెట్టాలనేటువంటి దురాశకు లోనయ్యి ఈ కార్యక్రమాలను చేపట్టడం వల్ల ఆ వయసు ఎంతకాలమైతే ఈ వయసులో ఈ అదృష్ట రేఖ మీద ఈ ఐలాండ్ అంటే ద్వీప చిహ్నము సూచన చేస్తుందో అంతకాలము కూడా ఈ ఈ దురాశతోటి చేసేటువంటి పనులకు నష్టాన్ని చవి చూస్తూ తీవ్రమైనటువంటి మనస్తాపానికి, అవయోగానికి, వీరు అధపాతాళానికి దిగిపోయేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే ఇటువంటి జాతకులు మన హస్తాలను పరిశీలించినప్పుడు చాలా జాగ్రత్తతో రెండు చేతుల్ని మనం పరిశీలించాలి. యోగాన్ని మనం అంచనా వేసేటప్పుడు ఈ ఏజ్ వయస్సు క్యాలిక్యులేషన్ కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. అయితే ఎవరి కర్మకు వారు బాధ్యులు గనక మన కర్మను మనం సరి చేసుకోవచ్చు. దానికి మనలో ఉండేటువంటి లక్షణాలు మార్చుకోవటమే తప్ప ఇవి క్రతువులు, క్రియలు, ఉంగరాలు ఇవన్నీ పెట్టుకుంటే ఈ యోగములో ఉండేటువంటి దుష్కర్మల్ని మనం మార్చుకోలేము. మనము మారగలిగితే, అందువల్లనే మన సనాతన ఈ సాముద్రిక శాస్త్రంలో ఈ యోగాన్ని మనం అంచనా వేసేటప్పుడు మిగిలిన శరీరము, బుద్ధి, మనస్సు, విచక్షణలను కూడా మనం చక్కగా మిళితం చేసుకుని యోగాన్ని సరి చేసుకోవచ్చు అనేటువంటిది ఈ శాస్త్రంలో మనకు తెలియజేస్తుంది. అంచేత ఇవి ఏదో పిచ్చి గీతల్లే అని కొట్టిపాడేయకూడదు. వాటిని మనం మన జీవితానికి కర్మానుగతంగా ఏర్పడినటువంటి ఒక క్యూఆర్ కోడ్గా మనం పరిగణించినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేయటం వలన మన కార్యక్రమాలను ఎలాగైతే చేసుకోగలుగుతామో ఇవి మనకు ఒక ఐడెంటిటీ. ఇది మన ఐడెంటిటీ మనదే. మన ఐడెంటిటీ గురించి మనం తెలుసుకుంటే దాన్ని కొంతవరకు సరి చేసుకోవచ్చు అనేటువంటి సూచన చేస్తుంది తప్ప దీనికి అభూత కల్పనలు జోడించి ఇది మూఢనమ్మకం అని కొట్టిపాడేయకుండా పరిశీలించండి, తెలుసుకోండి. దీంట్లో ఏదైనా ఒక విలువైనటువంటి సమాచారం ఉంటే దాన్ని మనం ముందుకు తీసుకువెళ్దాం. లేనటువంటి దాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మీరందరూ కూడా వీక్షకులు ఇంకా సరికొత్త విషయాల్ని మనం సేకరించుకుని ఇంకా చర్చించి ఈ శాస్త్రాన్ని మరికొంత అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేద్దాం. మన సనాతన సాముద్రిక శాస్త్రాన్ని వెలుగులోకి తీసుకురావడానికి చేసే ఈ ప్రయత్నంలో మీరు కూడా సహకరిస్తారని కోరుకుంటూ
అదృష్ట రేఖ గురించి మరికొన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని మీరు అధ్యయనం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులతోటి పంచుకోండి. నమస్కారం.